తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఏపీలో 6, తెలంగాణలో 2 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జాబితా పైన నెలకొన్న ఉత్కంఠకు తెరతొలగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా పార్లమెంటు స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపైన కొంత ఆసక్తి కొనసాగుతూ వచ్చింది. అయితే చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం, ఆ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి, అలానే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి, అలానే మాజీ పార్లమెంట్ సభ్యురాలు అరకు నుంచి కొత్తపల్లి గీత పోటీ చేయబోతున్నారు. అలానే గతంలో తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి ప్రస్తుతం గూడూరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వరప్రసాద్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనకు తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం మరొకసారి లభించింది. అలానే నర్సాపురం నుంచి కూడా శ్రీనివాస వర్మకు అవకాశం కల్పించారు. ఇక్కడ రఘురామకృష్ణరాజుకు అవకాశం ఉంటుందని చెప్పి చాలా మంది భావించినటువంటి పరిస్థితి. సో ఇదే విషయం పైన తెలుగుదేశం పార్టీ బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నప్పుడు స్పష్టంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం కూడా భారతీయ జనతా పార్టీకి సూచించింది. సో అనకాపల్లి నుంచి సీఎం రమేష్ బరిలోకి నిలిచినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఈ జాబితా పైన కసరత్తు చేస్తున్నప్పుడు ఎవరు బరిలో అనే దానిపైన చాలా రోజులు కూడా కసరత్తు చేశారు. అయితే ముఖ్యంగా అనుకున్నటువంటి అంటే పార్లమెంట్ పోటీ చేయాలనుకున్నటువంటి వారిలో సుజనా చౌదరి ఆయన కూడా బరిలో నిలవాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఏలూరు నుంచి ఆయన పోటీ చేయాలని భావించినప్పటికీ ఆయనకు అవకాశం లభించలేదు. కానీ అసెంబ్లీ స్థానం నుంచి కూడా ఆయనకు పోటీ చేసే అవకాశం లభించినట్లుగా తెలుస్తోంది. సో ఆయనకు విజయవాడ వెస్ట్ నుంచి కూడా ఆయనకి ఇస్తున్నారు. సో కాబట్టి విజయవాడ నుంచి ఆయన బరిలో ఉండబోతున్నారు. ఇక మరొక నాయకుడు సత్యకుమార్ రాష్ట్ర స్థాయి నుంచి ప్రస్తుతం ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా జాతీయ స్థాయిలో కూడా కార్యదర్శిగా ఉన్నటువంటి సత్యకుమార్ కు కూడా ఆయన హిందూపూర్ నుంచి పోటీ చేయాలని చెప్పి భావించారు. సో ఆయనకు అవకాశం లభించలేదు. ఆయన కూడా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి ధర్మారం నుంచి బరిలో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే అసెంబ్లీ అభ్యర్థుల జాబితా సంబంధించినటువంటి విషయం పైన రేపు ప్రకటన చేస్తారా, ఈ నైట్ కే చేస్తారా అనేది చూడాలి. మొత్తానికి అయితే ఇప్పటి వరకు కూటమి సంబంధించినటువంటి పార్లమెంటు స్థానాలకు పోటీ చేసేటువంటి అభ్యర్థుల విషయంలో పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చిందనేటువంటిది మాత్రం అర్థమవుతోంది. సో బీజేపీ పోటీ చేసేటువంటి స్థానాలు, అలానే తెలుగుదేశం పార్టీ పోటీ చేసేటువంటి 13 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన చేశారు. మరొక వైపు జనసేన కూడా ఇప్పటికే కాకినాడ సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చింది. సో మిగిలినటువంటి లోక్సభ సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేటువంటి వారికి సంబంధించిన లిస్టు మాత్రం మిగిలినటువంటి వారి సంబంధించింది కూడా అందరిలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాల నుంచి కూడా పోటీ చేసేటువంటి అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశారు, అధికారికంగా కూడా ప్రకటించబోతున్నారు. సుమిత్ర, మొత్తానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థులకు సంబంధించిన విషయం పైన చాలా ఉత్కంఠ నెలకొంది. అటు తెలంగాణతో పాటుగా ఏపీకి సంబంధించినటువంటి ఇద్దరివి మొత్తం ఓవరాల్ గా కసరత్తు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సిఈసి నిన్న కసరత్తు పూర్తి చేశారు, ఇవాళ జాబితా ఇచ్చారు. ఇక పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తి చేశారు. కాబట్టి ఇటు కూటమి, ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమి అభ్యర్థులకు సంబంధించిన విషయంలో ఏ రకమైన కసరత్తు చేశారో కూటమికి ఓటు ట్రాన్స్ఫర్ పైన కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. ఆ దిశగా ఇప్పటికే ఒక వర్క్ షాప్ కూడా నిర్వహించారు. సో మొత్తం అభ్యర్థులు ప్రకటన పూర్తయిన తర్వాత మరొక వర్క్ షాప్ కావచ్చు, ఉమ్మడి కార్యాచరణ ప్రకటించే విధంగా అటు 3 పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనాయకత్వం అలానే అభ్యర్థులతో కూడా కలిసి సమావేశాలు నిర్వహించి ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి ఉంది. సో ఇక నోటిఫికేషన్ వచ్చి షెడ్యూల్ వచ్చేదానికి సమయం ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పార్టీలు పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఇక ప్రజాక్షేత్రంలోకి ఓటుకు సంబంధించి వాళ్ళు వెళ్లేందుకు కానీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఫైట్ చేసేదానికి కూడా ఒక పూర్తి స్థాయిలో అభ్యర్థులకు కూడా ఒక స్పష్టత వచ్చింది. ఇక పార్లమెంటు స్థానాలకు కూడా ఉమ్మడిగా పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఆయా పార్లమెంటు పరిధిలో కొంతమంది అసెంబ్లీ స్థానాలకు అటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు ఉంటారు. కాబట్టి అలా కలిసి ఉన్నటువంటి స్థానాల్లో ఏ రకంగా ఎవరు ఎక్కడా కూడా ఓటర్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఏ రకంగా వాళ్ళు ఓటు వేయాలి, ఏ రకంగా ఇద్దరు ఓట్లు వేయాల్సి వచ్చినప్పుడు 2 పార్టీ అభ్యర్థులకు ఒక లోక్సభ ఓటు, ఒక అసెంబ్లీ ఓటు. ఉదాహరణకు కొన్ని పార్లమెంట్ స్థానాల పరిధిలో బీజేపీ పోటీ చేస్తుంటే లోక్సభ విషయంలో, అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో కాబట్టి వారందరూ కూడా ఏ రకంగా సమన్వయం చేసుకోవాలనేది చూసుకుంటూ ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి ఉండబోతోంది.